వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 22 మంది భక్తులు ఇది పశుపతినాథ్ దేవాలయం పోవాలని పోయినారు. అంటే ఇక్కడ నుంచి తీర్థయాత్రలు చూసుకుంటూ పోయి అక్కడ కాఠ్మండు పోయినారు. వీళ్ళు పోయిన తర్వాత కాఠ్మండులో 2వ రోజు 3వ రోజు అల్లరి మొదలైనాయి. ఆ దేశంలో వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు జరిగినాయి. ఈ అల్లరి జరుగుతూ చాలా హింస జరిగినాయి, ఫైరింగ్ జరిగింది, చాలా మంది చచ్చిపోయినారు. పార్లమెంట్ మొదటిసారి కాల్చి పారేశారు. కాబట్టి వీళ్ళు సేఫ్టీ ప్లేస్ తో కొంచెం దూరం ఉండాలంటే సేఫ్టీ ప్లేస్ లో ఉన్నాం, మధ్యలోకి ఎవరు రాలేదు, మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి హోటల్లో, అని జరుగుతూ ఉన్నాయని చెప్పినారు. నేను అడగడం ఎదురుని అడిగా, మాకు ఇంతవరకు తెలియదు. షోరీ ట్రావెల్స్ కూడా చెప్పాలి కదా, ఇక్కడ నుంచి ఇంతమంది పోయినాము, లేకుంటే మేము మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఫోన్లు డైరెక్ట్ వస్తాయి, మేము ఇరుక్కున్నాం చెప్పండి చెప్పింది ముందే. కాబట్టి తెలిసిన తర్వాత చెప్పాము. కలెక్టర్ గారికి మొన్ననే తెలుసు, వారు సేఫ్టీ ప్లేస్ పెట్టినారు, మా టచ్ లో ఉన్నారు మేడం. నాకు కూడా చెప్పారు, మేము చెప్పాం, మళ్ళీ ఉదయం మాట్లాడాం, ఇప్పుడు కూడా మాట్లాడాం. మళ్ళీ హోమ్ మినిస్టర్ గారితో లోకేష్ గారితో మాట్లాడి, లోకేష్ గారికి దాని మీద పాపం ఆయన మన అనంతపురం మీటింగ్ కూడా అవాయిడ్ చేసి కేవలం మన భారతీయులు ఎవరు ఉన్నారో, మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇటు తెలంగాణ వాళ్ళు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ అందరినీ కూడా పరిరక్షిస్తుండడంలో పాపం ఇది పెట్టుకున్నాడు ఆయన. మన డాష్ అని ఏర్పాటు చేసి అన్ని ఎప్పటికప్పుడు నిమిషం కనుక్కొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫ్లైట్స్ కూడా అరేంజ్ చేస్తా ఉన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది జరిగినప్పుడు కూడా ఉత్తరాఖండ్ లో అప్పుడు కూడా పార్టీ అధికారం లేనప్పుడు కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు చేయడం కూడా హర్షణీయమైంది. ఆయన ఇమీడియట్ గా మీటింగ్ ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేసి ముందు ప్రజలను రక్షించాలి, ప్రజలకు ప్రాణాలు కాపాడాలా, అటు జరుగుతాను అమానుషంగా జరుగుతా ఉంది అని చెప్పి దానికి ఇమీడియట్ గా ఆయన వచ్చి ఇక్కడ విజయవాడలో హైదరాబాద్ కూర్చొని ఒక నెంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ ఉండే భారతీయులకు అందరికీ తెలియజేశారు. అండ్ ఇండియన్సే కాకుండా మన ఆంధ్ర వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నంద్యాల ప్రాంతం నుంచి కూడా 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. ఇంతవరకు అక్కడ ఏం అల్లరి లేవు. అక్కడ ఆర్మీ అక్కడ కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే బయట దేశాలకు వెళ్ళిపోయిన ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు ఆర్మీ పరిరక్షణలో అందరినీ పంపిణీ జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఇప్పుడు మాట్లాడాము, మనకు కూడా ఫోన్ చేశాం, మీరు కూడా కావాలంటే ఫోన్ తీసుకుని మాట్లాడవచ్చు వాళ్ళని. కాబట్టి కలెక్టర్ గారు కానీ నేను కానీ ఆర్డీ గారు మాట్లాడు, పాపం ఆర్డీ గారు 3-4 సార్లు మాట్లాడారు ఉదయం నుంచి కూడా, మళ్ళీ ఎప్పుడు మాట్లాడారు. నా నెంబర్ కూడా తీసుకుని నేను మాట్లాడాను. కాబట్టి మళ్ళీ ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా మెంబర్ ఉన్నారు, కాబట్టి దుర్గేష్ కూడా మెంబర్ ఉన్నారు. దుర్గేష్ కు మాట్లాడి వాళ్ళ కోసం మనకు ఆడ ఎవరికి తెలుగు వాళ్ళు ఉన్నారో అదాన్ని సమాయత్తం చేసి మన దేశానికి వచ్చేటట్టు హైదరాబాద్ కు లేక విజయవాడకు వచ్చేట్టు ఏర్పాటు చేయాలని చెప్పి తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఆ పనిలో ఉంది. ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే అక్కడ ప్రాణాలతో ఎక్కడ వేరే దేశం ప్రాణాలు అరిచేతులు పట్టుకుని బతుకుతున్నారు. అది రక్షించడం సామాన్యమైనది కాదు. అక్కడ రెగ్యులేషన్ వచ్చింది. ఆ రెగ్యులేషన్ కి వ్యతిరేకంగా మన ప్రజలు ఇంత చూస్తా ఉన్నాం, మన టీవీలో కానీ దానిలో ఇంత దారుణం జరుగుతూ ఉంది. అటువంటి ప్లేస్ లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి సురక్షితంగా వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తన కర్తవ్యంగా భావించి ఈ రోజు లోకేష్ బాబు గారు కార్యక్రమంలో టీవీని ఏర్పాటు చేసుకుని చేయడం దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.